అందరికీ నమస్తే. ఆల్ ఇండియన్ మ్యారేజ్ బ్యూరోస్ మీడియేటర్స్ అసోసియేషన్ అన్న సంస్థ నుంచి ఈరోజు 2వ ఆత్మీయ సమావేశం అన్నది కండక్ట్ చేయడం జరిగింది తెలంగాణలో. సో మా సంస్థ వచ్చేసి మ్యారేజ్ బ్యూరోస్ మధ్యవర్తులకు సంబంధించి, మ్యారేజ్ బ్యూరోస్ అంటే పెళ్లి సంబంధాలు చేసే మధ్యవర్తులకు సంబంధించిన సంఘాల కలయిక ఈ జాయింట్ యాక్షన్ కమిటీ, అది ఇండియా లెవెల్లో మేము స్థాపించాలని చెప్పి కొన్ని సంఘాలు కలిసి కలయికలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రోజున. అలాగే ఈ ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరో జేఏసీ అనేది ఇండియా లెవెల్లో మేము దీన్ని స్థాపించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న మధ్యవర్తులను కలుపుకొని కులాలకి మతాలకి అతీతంగా, రాష్ట్రాలకి అతీతంగా మేమందరం కలిసిమెలిసి సమాజానికి ఉపయోగపడే పని అంటే మేము చేసే పని పెళ్ళిళ్ళు చేయడం. సో ఎంతోమంది తెలిసిందే, కన్న తల్లిదండ్రులు కూడా ఎంతో సతమతం అవుతున్నారు పెళ్ళిళ్ళు చేయలేక కన్న పిల్లలకి. అది మేము ఆ బాధ్యత తీసుకున్నాము. ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా మేము తీసుకోబోతున్నాము. సో అన్ని జిల్లాల పరంగా వివిధ సంఘాలు ఉన్నాయి. సో ఎవరి బాధ్యత వారు వహిస్తూ వారు కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు జేఏసీ ద్వారా అందరం కలిసి చేయాలని చెప్పేసి, ముఖ్యంగా పెళ్ళిళ్ళు చేసి సమాజంలో వాళ్ళకి ఈ విధంగా మేము సహాయపడాలని చెప్పేసి మేము భావిస్తూ ముందుకు వస్తున్నాము, రాబోతున్నాము. అండ్ ఈ విషయంలో సమాజానికి మేము ఇచ్చే ఒక చిన్న సందేశం, దయచేసి మీరు ఫొటోస్ బయోటోస్ ఇచ్చినప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకండి. చాలా మోసాలు ఉన్నాయి, బయట మోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో మీరు తప్పనిసరిగా మీరు వాళ్ళని అడగండి. ఏదైనా కస్టమర్కి, మీడియేటర్కి మీ యొక్క ఎస్పెషల్ అమ్మాయి ప్రొఫైల్ ఇచ్చే ముందు వాళ్ళని అడగండి, మీరు ఏ సంఘంలో ఉన్నారు, ఏ జేఏసీలో ఉన్నారు అని అడగండి. వాళ్ళ ఐడి కార్డు చెక్ చేయండి. డెఫినెట్గా ఐడి కార్డ్స్ అవన్నీ ఉంటాయి. అవి ఉంటేనే మీ ప్రొఫైల్స్ ఇవ్వండి. తప్పకుండా వాళ్ళు మీకు సర్వీస్ అన్నది చేయడం జరుగుతుంది. అండ్ ఈ మీడియా సమక్షంగా చెప్తున్నామండి, జేఏసీ అంటే మాకేదో సమస్యలు ఉంటే మేమేదో ఇంటర్నెట్ మాట్లాడుకొని సమస్య పరిష్కరించుకోవడమే కాకుండా, మీకు కూడా కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, మీరు ఎవరైనా మధ్యవర్తులతోటి, పెళ్లి చేసే మధ్యవర్తులతోటి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మోసాలకి గురైతే తప్పకుండా మేమందరం కలిసి జేఏసీ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ కంటే మీ ముందు ఉండి ఆ సమస్యను మేము పరిష్కరిస్తాము భవిష్యత్తులో. అండ్ మా డీటెయిల్స్, మా సంఘాల డీటెయిల్స్ అన్ని త్వరలో సోషల్ మీడియాలో, యూట్యూబ్లో అన్నిట్లో మా ఫోన్ నెంబర్ సహా మేము పోస్ట్ చేయబోతున్నాం. సో ఒక మంచి కార్యక్రమం చేయడానికి ఈరోజు నాంది పలికాం. సో సమాజానికి సేవ చేయడానికి ముందు వస్తున్నాం. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా అందరికీ ఉంటాయని చెప్పి మేము కోరుకుంటున్నాం. డెఫినెట్గా మా ద్వారా మీ అందరికీ మంచి జరుగుతుంది. ఈరోజు 40 సంఘాలు కలయికతోటి మేము ఈ సమావేశం పెట్టడం జరిగింది. సో వాతావరణం మంచి లేదు కాబట్టి కొంతమంది రాలేకపోయారు, కానీ ఆఫ్లైన్లో సో ఆల్మోస్ట్ తెలంగాణలో ఒక 40. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయని చెప్పి మేము భావిస్తున్నాం. నా పేరు అర్జున్ రావు. సో సంఘం పరం వచ్చేసరికి అమ్మ మ్యాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్ అన్న సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షుడు నేను. అలాగే మా మిత్రులు సో డిఫరెంట్ అసోసియేషన్స్ ద్వారా వీరు రిప్రజెంట్ చేస్తున్నారు. వారి మాటల్లో మీరు వినొచ్చు. జై హింద్. మ్యారేజ్ బ్యూరో మధ్యవర్తులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాము యాజ్ ఎ మీడియేటర్గా. కానీ మేము సమస్య తీసి పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ పోతే మాకు ఎటువంటి చట్టపర న్యాయపరం లేదు. ఎందుకంటే రాజ్యాంగంలో మాకంటూ ఎటువంటి సెక్షన్స్ లేవు, ఎటువంటి చట్టం లేదు, మా గురించి ఎక్కడ రాయపడలేదు. దాని గురించి జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ఇండియా లెవెల్లో మేము అందరం కలిసికట్టుగా ఫామ్ అవ్వడం జరిగింది. అండ్ భవిష్యత్తులో ప్రభుత్వ దృష్టికి కూడా సామరస్యంగా మా సమస్యలు వారికి వివరించి అర్థమయ్యేలా చేసి రాజ్యాంగంలో మాకంటూ ఒక చట్టం తీసుకొచ్చే విధంగా రేపు భవిష్యత్తులో మేము ముందుకు వెళ్ళబోతున్నాం. ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరోస్ జాయింట్ యాక్షన్ కమిటీకి ఇచ్చేసినటువంటి వివిధ జిల్లాల ప్రతినిధులకు, జిల్లా అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలకు మరియు ఈ రోజు ఈ యొక్క యాక్షన్ కమిటీ ఆహ్వానించినటువంటి అర్జున్ రావు గారికి, తోటి మిత్రులందరూ కూడా నా యొక్క నమస్కారములు. మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలో సమూల మార్పుల కొరకు ఈ రోజు మేము అన్ని సంఘాలతో కలుపుకొని ఆల్ ఇండియా లెవెల్లో వివిధ రాష్ట్రాల నుంచి జాక్ కమిటీ ఏర్పడడం జరుగుతుంది. ఈ కమిటీలో అన్ని రకాల కులమత సంఘాలతో పాటు వివిధ జాతీయ సంఘాలను కూడా కలుపుకొని పోతున్నాము. అతి త్వరలో ఈ యొక్క జాక్ కమిటీ యొక్క రిజిస్ట్రేషన్ ఢిల్లీలో జరగబడుతుంది. దీనికి అర్జున్ రావు గారి పూర్తి మద్దతు ఉంటుంది మాకు. అలాగే అర్జున్ రావు గారు కూడా మా యొక్క వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులతో సహకారం ఉంటుంది. మ్యారేజ్ మీడియేటర్స్ అనగానే ఒక కుటుంబాన్ని కలిపేవారు. దానివల్ల ఎన్నో రకాల వృత్తుల వారికి జీవనోపాధి కలుగుతుంది. మ్యారేజ్ మీడియేటర్ అంటే ప్రథమ పౌరుడు. ఎలా అంటే మొదటి బ్రాహ్మణుడు మీడియేటర్ మాత్రమే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులందరూ కూడా ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగినది మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి. ఎందుకంటే మాకు జరుగుతున్న అన్యాయాలను, మా యొక్క ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లటకు రాష్ట్ర లెవెల్లో
దేశవ్యాప్తంగా రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, వివిధ శాఖల ప్రతినిధులకు కూడా మా యొక్క బాధలు, మా యొక్క సమస్యలు తెలుపుకుంటూ మేము పోరాటం చేస్తున్నాము. దాని కొరకు ఈ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది. అతి త్వరలో ఈ యొక్క కార్యాచరణ రూపొందించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులకు మరియు ముఖ్యమంత్రులకు, రాష్ట్ర ప్రధానికి మరియు రాష్ట్ర రాష్ట్రపతి గారికి ఇచ్చి మా యొక్క సమస్యలకు పరిష్కరించుకోవడానికి, అలాగే మా యొక్క బైలాను రాజ్యాంగంలో పెట్టి మా యొక్క చట్టాన్ని రూపొందించాలని కోరుకుంటున్నాము. కాబట్టి ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ యొక్క సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారములు. ఈ యొక్క యాక్షన్ కమిటీ త్వరలో ఢిల్లీలో కార్యాచరణ రూపొందించబడుతుంది. ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరోస్ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించడం జరిగింది. దాదాపు తెలంగాణ రాష్ట్రం నుండి ఒక 40 అసోసియేషన్లు రావడం జరిగింది. ఆ యొక్క 40 అసోసియేషన్లు జాక్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాక్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మ్యారేజ్ బ్యూరోలకు ఎక్కడైతే వివాహం చేస్తే జరిగే మాకు రావాల్సిన పారితోషికం ఏదైతే కస్టమర్ నుండి ఇవ్వలేకపోతున్నారో ఆ యొక్క పారితోషికం అనేది భారత రాజ్యాంగంలో పొందుపరుస్తూ మాకంటూ ఒక చట్టబద్ధత కల్పించాలని చెప్పి ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క చైర్మన్ అధ్యక్షుడు జాయింట్ యాక్షన్ కమిటీకి బిఎం అర్జునరావు గారు వహిస్తున్నారు. అలాగే వివిధ జిల్లాల నుండి, రాష్ట్రాల నుండి కూడా ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ యొక్క గౌడ్స్ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లో తెలంగాణ రాష్ట్రంలో 250 మంది సభ్యులు ఉన్నారు. దాదాపు మేము సంవత్సరానికి 1000 పెళ్లిళ్ళు చేశాము. బీదవాళ్ళు, మధ్య తరగతులు, గొప్ప వాళ్ళు, అన్ని ర్యాంకుల వాళ్ళు ఉంటారు. మేము వారికి ఖచ్చితంగా 100% మేము మ్యారేజ్ చేయడానికే మా యొక్క అసోసియేషన్ పెట్టాం. చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళకు వివాహాలు జరగలేక తల్లిదండ్రులు సఫర్ అవుతున్నారు, కొంతమంది అయితే బాధపడుతున్నారు. వారి యొక్క ప్రాబ్లమ్ తీర్చడానికి మా యొక్క గౌడ్స్ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. గౌడ్స్ మ్యారేజ్ బ్యూరో ఆధ్వర్యంలో మేము సంవత్సరానికి వేలాది పెళ్లిళ్ళు చేస్తూ మా యొక్క మ్యారేజ్ బ్యూరోలో కానీ, మా యొక్క గౌడ్స్ అమ్మాయిల అబ్బాయిల వివాహాలు కానీ జరపడంలో మా యొక్క సంఘం ముందుంటుందని చెప్పి మరొకసారి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఆల్ ఇండియన్ మ్యారేజ్ బ్యూరో జాయింట్ యాక్షన్ కమిటీ వివిధ జిల్లాల నుంచి వచ్చిన సభ్యులకు మరియు మధ్యవర్తులకు, అదేవిధంగా ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసినటువంటి అర్జున్ రావు గారికి, వారికి ఉదయపూర్వక అభినందనలు. మా మదర్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ తరఫున ఉమ్మడి రాష్ట్రాల్లో మంచిగా మా యొక్క సంఘం ముందుకు కొనసాగుతుంది. అదేవిధంగా ఈ మ్యారేజ్ మీడియేటర్లకు పెళ్లి చేసుకొని కూడా డబ్బులు ఇవ్వకుండా జనాలు ఎగగొట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి దీనికి అర్జున్ రావు గారికి సపోర్ట్ ఉండాలని మా మదర్ మ్యారేజ్ బ్యూరో తరఫున వారికి అభినందనలు తెలుపుతున్నాం. జై మదర్ మ్యారేజ్ బ్యూరో ఐక్యత, జాయింట్ యాక్షన్ కమిటీ. అందరికీ నమస్కారం అండి. మాది నల్గొండ జిల్లా మక్కా మదీనా నికా మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ ఉన్నది మాది. అర్జున్ రావు సార్ జేఏసీ ఏర్పాటు చేయడం వల్ల మేము సపోర్ట్ చేస్తానికి మా కమిటీ తరఫున గ్రూప్ ప్రెసిడెంట్ గా నేను వచ్చాను. మాది నల్గొండ జిల్లా మదర్ మ్యారేజ్ బ్యూరో జేఏసీ మద్దతు ఇస్తామండి. మేము బాగుండాలి. ఈరోజు జాక్ సమావేశం జరిగింది. అందులో అర్జున్ గారు బాధ్యత వహించి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మేమందరం కూడా అతనికి సపోర్ట్గా ఉండి అతని మంచి కార్యక్రమాలను మేము ముందుకు నడిపించాలని అతనికి మేము సాయశక్తులా హెల్ప్ చేస్తామని భావిస్తున్నాం. చాలా మంది కూడా మోసం చేస్తున్నారు, పెళ్లిళ్ళు చేయించుకుంటున్నారు. ఈ మధ్య నాకే జరిగింది, ఎవరికో కాదు. నేను ఒక మ్యారేజ్ ఫిక్స్ చేసిన నారకటి పెళ్లిలో నాకు తెలియకుండానే వచ్చి పెళ్లి చేసేసుకున్నారు. వాళ్ళు డబ్బులు ఇవ్వంటే ఇవ్వట్లేదు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు. మాకు ఇలాంటిది ఒక జేఏసీ అనేది ఉంటే మాకు ఒక సపోర్ట్ గా ఉంటది. మేము కూడా ముందుకు పెళ్లిళ్ళు చేయాలంటే కూడా మాకు ఒక ధైర్యంగా ఉంటది, ఒక సపోర్ట్ గా. అందుకని నేను జేఏసీకి ఎప్పటికైనా నేను రుణపడి ఉంటాను. ఖచ్చితంగా అర్జున్ సార్కి సపోర్ట్ గా ఉంటాను. దిస్ ఇస్ డాక్టర్ అబ్రహాం ఫ్రమ్ ఇండియా క్రిస్టియన్ మ్యాట్రిమనీ క్రిస్టియన్ అసోసియేషన్ తరఫున మేము రిప్రజెంట్ చేస్తున్నాం. ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్స్ జాక్కి మేము సపోర్ట్ చేస్తున్నాం. దయచేసి గమనించండి, అన్ని జిల్లాల్లో ఉన్న సంఘాలు కూడా దేశవ్యాప్తంగా వచ్చి కలిసి పనిచేయవలసిన అవసరం ఉంది. ఈ విధంగా మనం కలిసి పనిచేసినప్పుడు వివిధ సంస్థల ద్వారా, అదేవిధంగా ప్రభుత్వం ద్వారా మనం పొందవలసిన రాయితీలు అయితేనేమి, అదేవిధంగా ముఖ్యంగా మన డిమాండ్లు కూడా సాధించుకోగలుగుతాం. ముఖ్యంగా అన్ని రాష్ట్రాల గవర్నమెంట్లకి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, వీఆర్ అరౌండ్ ఆల్మోస్ట్ 30,000 మెంబర్స్ ఈ యొక్క వృత్తిని నమ్ముకున్నాం.